ఈ థ్యాంక్ యూ. మూవీలో నాకు నచ్చిన మూవీ RX 100 మూవీ చాలా చాలా ఇష్టం నాకు. ఓహ్! అవునా? రైట్. సారీ థ్యాంక్ కపుల్ ఆఫ్ టైమ్స్ యూ. మీ థియే లైక్ డిడ్ యూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్ రిలీజ్ అయినప్పుడు? యా థియేటర్ లోనే. ఓహ్! నైస్. యాక్చువల్లీ నేను ఎక్కువ థియేటర్ కి వెళ్ళాను. హ్మ్. హ్మ్. బట్ కొన్ని మూవీస్ కి వెళ్తా. అందులో మీ మూవీ ఒకటి యాహ్! వెళ్ళా. మళ్ళీ బికాజ్ ఐప్యాడ్ మీదికి లో కూడా. వీళ్ళకి గూడా కష్టం గదా! మూవీస్‌కి ఎక్కువ వెళ్ళడం. ఆ, మన దగ్గర నుంచి ఎక్కువ మంది ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము అని. రీజన్ అంటే పర్టికులర్ రీజన్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ సెట్ మన దగ్గర కూడా ఉంటది. వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ మన దగ్గర కూడా ఉంటది. కాకపోతే ఎక్స్‌ప్లోజర్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఢిల్లీ నుంచి ఆడడం, రోహిత్ శర్మ ముంబై నుంచి ఆడడం. సో, ఒక సర్టెన్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు. హ్మ్. యు టేక్ ఆంధ్ర ఆర్ హైదరాబాద్ అంటే ఉన్నారు. బట్ ప్రెజెంట్‌లో ఎవరు లేరు. ఒక తెలుగు ప్లేయర్ అక్కడికెళ్ళి ఇప్పుడు అంబటి రాయుడు ఉన్నాడు. రాయుడు ఆడడం వల్ల కొంతమంది ప్లేయర్స్ హైదరాబాద్ నుంచి దే గాట్ పిక్డ్ ఇంటూ ఐపీఎల్. బట్ యెస్. దే కుడెంట్ మేక్ ఇట్. బట్ అట్లనే ఇప్పుడు నాలాగా ఇప్పుడు నేను ఇండియా ఆడిన తర్వాత నాలా ఇంకొంతమంది ఐపీఎల్‌కి వచ్చి నాలా మళ్ళీ పెర్ఫార్మ్ చేస్తే సో మన ఆంధ్ర స్టేట్స్ అండ్ హైదరాబాద్ స్టేట్స్ కూడా దే విల్ బి వెల్ నోన్ అన్నమాట. ఎందుకంటే కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ అనేది మన దగ్గర నుంచి రాలే ఎప్పుడు. విరాట్ కోహ్లీ ఢిల్లీలో సెట్ చేశాడు కాబట్టి ఢిల్లీ ప్లేయర్స్ అందరూ ఆ ప్లాన్ అన్ని తీసుకొని వచ్చి అవును. విరాట్ కోహ్లీ తర్వాత ఆడడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే ఒక ప్లేయర్ ఫస్ట్ వెళ్ళి ఆడితే ఆ స్టేజ్ లో హ్మ్. ఇండియన్ స్టేజ్ లో అన్నిట్లో రిప్రజెంట్ చేసి ఆడితే సో అది చూసి రెస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ కూడా మోటివేట్ అయ్యి వస్తారన్నమాట. తెలుగు స్టేట్స్‌లో స్పోర్ట్స్ అనేది ప్రిఫరెన్స్ గూడా పేరెంట్స్ చాలా తక్కువిస్తారు కిడ్స్‌కి. కంపేర్ టు అదర్ స్టేట్స్. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ స్టడీస్‌కి గాని ఆర్ కోచింగ్ సెంటర్స్ వీటికున్నంత ఇది స్పోర్ట్స్ పైన ఉండదు. చిన్నప్పుడు నాకు కూడా అయింది ఇది. మా మదర్ స్టడీస్ మీద ఫోర్స్ చేసేవాళ్ళు. మా డాడీ ఎక్కువ స్పోర్ట్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళు. బట్ ఒక సర్టెన్ నన్నడిగితే మీరు ఫస్ట్ నుంచే ఫోర్స్ చేయొద్దు. క్రికెట్ ఆడాలి, స్పోర్ట్స్ ప్లేయర్ అవ్వాలి అని. నన్నడిగితే ఫస్ట్ ఒక 2 ఇయర్స్ జస్ట్ ఫర్ ఫన్ పెట్టాలంతే. అంటే అబ్బాయి క్రికెట్ ఇప్పుడు మనం ఏ స్పోర్ట్ అయినా ఆడేది ఫన్ కోసమే ఆడతాం. లైక్ ఆనందం కోసమే ఆడతాం. హ్మ్. జస్ట్ ఫర్ ఫన్ పెట్టి అప్పుడు ఇఫ్ హి ఈస్ రియలీ గుడ్ ఇన్ ఇట్ అప్పుడు మనం వి షుడ్ టేక్ అనదర్ స్టెప్ అన్నమాట. సో మా ఫ్యామిలీలో కూడా అట్లనే ఇష్టం ఉంటది అండ్ ప్లస్ డెడికేషన్ ఈ 2 కలిపితే ఆహ్, ఆ 2 కలిపి మీరు ఆ కన్సిస్టెన్సీ‌గా ఎప్పుడైతే ఆ జిమ్‌ని హిట్ చేస్తారో అప్పుడే మీకైనా ఇంత బాడీ వస్తది. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా ఐఓటీటీ ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.